మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్. యూట్యూబ్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ఇంత పాపులర్ అవుతారని, మొత్తం యూట్యూబ్ ని హల్చల్ చేస్తారని అనుకున్నారా? అసలు అనుకున్నారా? నేను చేసిన కంటెంట్ అంటే నేను ఎప్పుడైనా మీ నలుగురిలో ఎక్కువ టేకులు తీసుకుని ఇబ్బంది పెట్టేది ఎవరు? ఒక టేక్లోనే చేస్తా ఒక్కొక్కసారి. బాగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, నెగిటివ్ కామెంట్స్ అసలు రావట్లేదు. అంటే ఒక 100లో నెగిటివ్ కామెంట్ ఏదో ఒకటి ఉంటది, మనం దాన్ని బట్టి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తెగ వైరల్ అవుతుంది. మరి మీ గురించి ఏంటి? చాలా ప్లాట్ఫామ్స్ నుంచి అడిగిర్రు, చాలా ఇస్తాను కూడా అన్నారు, కానీ మేము. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు ఒక 4 గెస్ట్లు ఉన్నారు. 4 గెస్ట్లు అనే కంటే యూట్యూబ్ని ఊపేస్తున్న ఒక యువత అని చెప్పొచ్చు నేను వీళ్ళని. యూటర్న్ క్రియేషన్స్ అని యూట్యూబ్లో ఎక్కడ చూసినా వీళ్ళే కనిపిస్తారు మీకు. సిరీస్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, డాన్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ఏది వదిలిపెట్టకుండా మొత్తం యూట్యూబ్ ఇలా ఊపేస్తున్న 4కి ఒకసారి స్వాగతం చెప్పేద్దాం. హలో గైస్, ఎలా ఉన్నారు? ఫస్ట్లీ లాస్ట్ ఇంటర్వ్యూలో కానీ నాతో మాట్లాడలేదు కాబట్టి నా లోకి ఎలా ఉన్నావు? చాలా బాగున్నా. ఎందుకు లాస్ట్ టైం నాతో ఇంటర్వ్యూకి రాలేదు? స్కూల్ ఉండే, అందుకే రాలేదు. కాదు, బయట చాలా జోవియల్గా ఉంటావు కదా, ఎందుకంత సీరియస్గా ఉన్నావు ఈరోజు? టెన్షన్ పడుతున్నావా? ఎందుకు? కదా నీతో మాట్లాడండి. భయపెడుతున్నానా? ప్రసాద్ ఎందుకు అన్నం చూస్తున్నా, ఏమైనా స్క్రిప్ట్ ఇచ్చాడా ఇంతే మాట్లాడని చెప్పేసి? ఎందుకు సిగ్గుపడుతున్నావు నన్ను చూసినావు? సరే, అంటే రోజు యూట్యూబ్ లో కనిపిస్తున్నారు మీరు. ప్రతిదీ ఏ షార్ట్ ఓపెన్ చేసినా, ఎటు చూసినా యూట్యూబ్ మొత్తం మీరే ఉంటే ఎలా చెప్పండి? ఇంకెవరికి ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదా? అనుకోవట్లేదు. మీరు అనుకుంటే కాదు సార్, మీరు సిగ్గుపడ్డం ఆపుతారా కొంచెం? యూట్యూబ్ క్రియేషన్స్ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం, చాలా మందికి తెలుసు కూడా, కాబట్టి మీ గురించి మాట్లాడుకుందాం కాసేపు. ఎస్పెషల్లీ వీళ్ళ ముగ్గురు గురించి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పు. వీళ్ళ ముగ్గురులో ఎప్పుడు నువ్వు వసపెట్టేలా అరిచేది ఎవరు ఇంట్లో? నువ్వే అంట. ఓకే, వీళ్ళ ముగ్గురులో బాగా గోల చేసి ఊరికే ప్రతి ఒక్కరిని ఏడిపించేది ఎవరు? ఎవరు లేరు, కానీ అంజీలోకి ఊకే కొట్లాడతారు. ఊకే కొట్లాడతారా? ఎందుకు కొట్లాడుతున్నావు ఊరికే చెల్లమ్మతో? బోరు కొట్టినప్పుడు అట్లా గెలికేసి కొట్టించుకొని వదిలేయాలి. ఊరికే కదిలిస్తాడు కదా లోకి. నేను ఎట్లా చావగొడతాడు ఇంట్లో? ఎట్లా కొడతాడంటే ఏమనక ముందుకు వచ్చి కొడతాడు, మళ్ళీ రిటర్న్ కొడతా, అట్లా కొట్టుకుంటాడు. అంతేనా? వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మీరు సైలెంట్ ఇంకా 2 కొట్టంటారా? అది మీకు అదొక సంబరం, ఆనందం కదా కొట్టుకుంటే చూడండి. మాట మార్చేస్తారా? మీరు ఒక్కరైనా సైలెంట్ గా ఉండేది ఇంట్లో? సైలెంట్ ఉంటుందా? అట్లే ఉండదా? ఉంటది అప్పుడప్పుడు కొంచెం సైలెంట్. వదినా కదా అట్లా చెప్పాలి, ఇంకా సైలెంట్ అని కాదు. యూట్యూబ్ క్రియేషన్ స్టార్ట్ చేసినప్పుడు మరీ ఇంత పాపులర్ అవుతారని, మొత్తం యూట్యూబ్ ని హల్చల్ చేస్తారని అనుకున్నారా? అసలు అనుకున్నారా? నేను చేసిన కంటెంట్ అంటే నేను ఎప్పుడైనా ఈ ప్లేస్ వస్తుంది, ఈ ప్లేస్కి వస్తాను అనుకున్నా, కానీ ఇంత తొందరగా వస్తాను అనుకోలేదు. అది టైం అంతేనా? కాకపోతే మొత్తం అన్ని పనులు వదిలేసి అది పనిగా ఇంకా దీని మీదే కూర్చొని యూట్యూబ్ మంత్స్ నుంచి అంతే. ఇక 6 నెలలే అవుతున్నా మొత్తం కూడా. ఒక 6 months నుంచి అయితే మొత్తం ఇక ఫోకస్ యూట్యూబ్ మీదనే టార్గెట్ చేసినాము. ఏ పని లేకుండా, ఏది వచ్చినా రాకున్నా పాపులర్ కావాలని ప్రయత్నించిన. యూట్యూబ్ కోసం పెళ్లి కూడా చేసుకున్నారు ఇంకా మీరు? యూట్యూబ్ కోసం కాదు, ఇక అలా ఆ టైం అలా వచ్చింది. కాదా? నిజంగా కాదా? నిజం చెప్పండిలే. ఇంత జల్దీ చేసుకుందాం అనుకోలేదు. జల్దీ చేసుకుందాం అనుకోలేదు కాబట్టి, ఇలా జరిగిపోయింది కాబట్టి యూట్యూబ్ కోసం చేసుకున్నారనే చెప్పాలి ఇంకా, కాదా? యూట్యూబ్ గురించి అనేం కాదు, కానీ ఇక
ఆ టైం అలా వచ్చేసింది. అంతే అలా వచ్చేసింది. ఎన్నెళ్ళు అవుతుంది ఇప్పుడు పెళ్ళైపోయి? 5 months అనుకుంటా. 5.5 అవుతుంది. 6 months అవుతుంది. ఎంత సీరియస్ గా లెక్క పెడుతుంది సోనీ లోపల కదా. కాలేజ్ పోద్ది. ఎగ్జామ్స్ రాస్తున్నారా మరి ఇప్పుడు? ఎప్పుడు రాసాలి, ఇంకా ఎగ్జామ్ టైం టేబుల్ రాలే. మరి చదువుకుంటారా? అవి మొత్తం షూటింగ్లు ఇవే సరిపోతున్నాయి కదా మీకు. అప్పుడప్పుడు చదువుకుంటా. ఆమెకి ఎట్లా గుర్తుంటాయి అంటే రికార్డ్స్ లో డేట్ రాస్తుంది కదా, అట్లా అని గుర్తుంటాయి. మాకేం రాస్తాము, స్క్రిప్ట్ లో డేట్ రాయం కదా. స్క్రిప్ట్ లో డేట్ రాయరా? స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? నేనే. మీరే రాస్తున్నారు? వెబ్ సిరీస్ కి రాస్తా, చిన్న వీడియోస్ కి మా ఇంట్లోనే ఫిక్స్ అయిపోయి డాడీ నేను చేసేస్తా. డాడీ మీరు చేసేస్తారు. ఇప్పుడు మళ్ళీ ఇంకా సిరీస్ స్టార్ట్ చేసినట్టున్నారుగా. ఏం సిరీస్? ఆంధ్రమే తెలంగాణ అదే పాతదే. అది అప్పటి నుంచి కంటిన్యూ అవుతూనే ఉంది. అసలు గట్టిగా చేస్తే 6 months లో అయిపోద్ది, కానీ మేము దాన్ని 1 year చేసినాం. ఎందుకంటే మధ్యలో ఇక చెప్పినా కదా ప్రీవియస్ అట్లా ప్రీవియస్ చెప్తే సరిపోదు, ఇప్పుడు కూడా చెప్పాలి మాకు. ప్రీవియస్ లో చెప్పారని నేను ఇప్పుడు వెళ్ళలేదు కదా ఇక్కడ కూర్చొని. అదే ఇక పెళ్లి అని కొంచెం ఇక వాళ్ళ ఇంట్లో గొడవలు వచ్చి ఇక ఆపేయాల్సి వచ్చింది. ఇక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం. మ్యారేజ్ అయిన తర్వాత కాదు లోకి, యూటర్న్ క్రియేషన్స్ లో మిమ్మల్ని కూడా అప్పుడప్పుడు ఇన్వాల్వ్ చేసి ఏదో ఒకటి చేపిస్తా ఉంటారు కదా. ఎందుకురా నాకు నసా అని అనిపిస్తుందా మీకు ఎప్పుడైనా? అనిపిస్తుంది కదా, మమ్మీ నిన్ను ఎక్కువ గుర్తుపెడతారు కదా బయట అని చేయమంటారు. మేము ఎప్పుడన్నాం అదిగో అనిపిస్తుంది అంటే చెప్పేసారు, చూడలేదు. అసలు తీసుకుంటామన్నామా? ఆలోచన చేసేస్తాను మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదో మా మమ్మీ చెప్పింది. మమ్మీ చెప్పింది కాబట్టి చేస్తున్నావా? అట్లా నేను కాదు, ఇంట్రెస్ట్ నాకు కూడా. ఇక అటు స్టడీ ఇటు కొంచెం కష్టం. చదువు బిడ్డలోకి అంతలేదు. నేనేమన్నా అంటే ఎక్కువ ఇస్తాను, అందుకే నువ్వు మాట్లాడబుద్ది కాదు. అదిగో అట్లా మీరు ఎక్కిరించడం తప్పు కదా. నేను అంత మాడుతున్నాను. ఎక్కిరిస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు కదా లోకి నువ్వు, అంతే కదా. సరే చెప్పు ఏం ఎక్కిరియం. అట్లా అంటే ఎట్లా చెప్తారు? అట్లా అంటే ఎట్లా చెప్తారు? ఇప్పుడు చెప్పు, ఏం చెప్పు. ఏం మీ అక్కనే కదా. అక్క కాదు, అక్క ఎట్లయితా నేను. ఎవరు ఎక్కువ కొట్టడానికి ప్రేరేపిస్తారు, తర్వాత ఎవరు కొట్టించుకుంటారు? కొట్టడానికి నేనే ప్రయత్నిస్తా, కొట్టించుకునేది నేనే. కొట్టడానికి ప్రయత్నించేది నువ్వే, కొట్టించుకునేది నువ్వేనా? అంటే నన్ను కొడితే ఆమెకే దెబ్బలు తాకుతా, నాకేం దాకా. కాదు లోకి, నిజం చెప్పు, వీళ్ళందరికంటే నీకు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు కదా, నిన్నే ఎక్కువ ఇష్టపడతారు కదా. కామెంట్స్ లో కూడా మా లోకి సూపర్, మా లోకి డాన్స్ బాగా చేస్తుంది, మా లోకి 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 అంటుంటారు కాదా? నేనే పైసలు ఇచ్చి పెట్టిస్తున్నాను. ఓకే, యూటర్న్ క్రియేషన్స్ లో కామెంట్స్ కి పైసలు ఇస్తున్నా అంజీ. అంతేనా? ఏమంటున్నారు ఈ మధ్య జనం మిమ్మల్ని? అంటే బాగా ఇప్పుడు ఓన్ చేసేసుకున్నారు కదా, ఇంట్లో వాళ్ళు అయిపోయారు మీరు. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఏం లేదు, వాళ్ళకి ఎప్పుడు కొత్తగా ఇయ్యాలి వాళ్ళు ఇది చేయొచ్చు అని వాళ్ళు ఇప్పుడు రీసెంట్ గా చెప్తున్నారు, ఈ కంటెంట్ చేయండి, ఇలా డాన్సెస్ చేయండి అలా అని. బట్ ఇక చేస్తున్నాం, కొంతమంది చెప్పినవి చేస్తున్నాం, కొంతమంది చూసుకుంటలేం కావచ్చు. వాళ్ళు వాట్సాప్ లో మాకు టెక్స్ట్ చేస్తున్నారు, బట్ వాళ్ళకి రిప్లై ఇస్తలేము. ఏమనుకుంటారు వీళ్ళు ఇయ్యరు, ఇది పట్టించుకోరు అని అనుకుంటున్నారేమో. కానీ మాకు అంత టైం ఉండదు. నేను మీకు తెలుసు, టైం ఉండదు. అన్ని చేసుకొని మేమే ఎడిటింగ్ చేసుకోవాలి, మేమే స్క్రిప్ట్ రాసుకోవాలి, అండ్ మేమే కుకింగ్ చేసుకోవాలి, మేమే అన్ని మెయింటైన్ చేయాలంటే ఇక కాదు. ఇక వాళ్ళు అర్థం చేసుకొని మా వాళ్ళు అని చెప్పి సపోర్ట్ చేస్తే మంచిది. అంతేనా? లోకి ఇప్పుడు ఒక పాట పాడమంటే పాడతావా? పాడుతుంది జాబిలో పాడేసే లోకి నా కోసం. అది మొన్న అన్న పాట పాడుతుంది కదా, అది కాదు. అది రూమ్ లో ఒక్కతే ఏదో పెద్ద సౌండ్ పెట్టుకొని వాడుతుంది, ఒక్కతే పిచ్చిదా లెక్క. పాట పాడు. ఇప్పుడు ఆడబోతున్నా కాదు, మీరిద్దరు కలిసి ఎందుకు ఆడుకుంటున్నారు లోకిని? నేను ఒక్కదాని ఉన్నా ఇక్కడ. పాట పాడింది నా ఏం పాట రాది. నిన్నేమో జర నీ కాలు మొక్కొద్దు అన్నారు, ఇప్పుడు మేము అన్నామా పాడమని. నేను ఆయన అంటున్నా, ఆయన నేనేమన్నా వాడతా అన్న ఏమన్నా చేస్తా అన్నా కానీ జర ప్లీజ్. కాదు, మీరందరూ ఇంటర్వ్యూకి వచ్చినారా కొట్లాడడానికి వచ్చినారా ఇక్కడికి? కెమెరా మధ్య కొట్లాడుకుంటున్నారు. నువ్వు పాట పాడేసి లోకి నా కోసం. వాళ్ళు ఎవరు చూడకు, మీరెవరు చూడొద్దు లోకి. చూడము అది చూడరా. అరే ఏం పాట? ఏ పాట అవుతుంది?
నవ్వద్దంటూ నవ్వుతలేము, ఆ, సరే. చూడొద్దంటూ నా కోసం నువ్వెంత అల్లాడిపోయావు, నీకన్నా ఇష్టంగా నన్ను చూసుకున్నావు, నీ పిచ్చి ప్రేమంతా నాకే కాకుండా వదినమ్మకే దాచరా అన్నయ్య నువ్వు ప్లీజ్. సైలెంట్ ఉండేసరికి అయిపోయింది అనుకోరాదు. చాలా బాగా పాపం అంత మంచిగా పాడుతుంటే ఎందుకట్లా డిస్కరేజ్ మాకు చేస్తున్నా? తెలుసు, చాలా ఓకే, బాగా చాలు, పాడుతుంది. చాలా బాగున్నాం. కాదు పాట కొట్టండ్రా. పాపం క్లాప్స్ అంటే చెప్పకూడదు, కొట్టాలి. ఓకే, కాదు ఆమె పాడుతూ కూడా ప్రేమ నాకు ఇవ్వట్లేదు వదినమ్మకి ఇస్తున్నామని చెప్పింది. ఇప్పుడు పాటలో విన్నారా? అవునా? నాకు కాకుండా వదినమ్మకి అని చెప్పిన. అదిగో అంటే ఆమెకే ఇస్తున్నా, కొంచెం ఇవ్వమని చెప్తున్నా. ఇస్తా. ఇస్తారు. సో మీ ఇద్దరు గురించి చెప్పండి నాకేమైనా కొత్తగా. కొత్తగా అంటే వంటలు చేస్తుంది ఇంట్లో. ఏముంది ఇక పాతదే, అది ఎప్పటికి ఉండేదే. ఏది అంటే అంటే మీకు ఈ డైలీ కొత్తగా ఏం- మౌనరథం చేస్తారు. ఎందుకు? మౌనం అంటే ఏం లేదు, ఏదైనా చిన్న అంటే ఫీల్ అవుతుంది ఇక. నేనేం ఫీల్ నువ్వే ఫీల్ అవుతావు. ఇద్దరు ఫీల్ అవుతారు. మీ ఇద్దరు గురించి చెప్పుకున్నా నేను, అంతే. నాకు తెలిసింది కదా, ఆడియన్స్ కి తెలియాల్సింది. అలా ఏం లేదు, ఏం కొత్తది లేదు. వేరే వేరే ఏదన్నా అడుగుదాం నెక్స్ట్. కొత్త కూర్చుతున్నారా చూపులు? కాదు, ఇంటర్వ్యూ చేస్తున్నా ఇప్పుడు మీకంట. సైలెంట్ గా జోక్ వేస్తున్నాడు. యూటెన్ క్రియేషన్స్ లో కొత్తగా రోజు రెగ్యులర్ గా వీడియోస్ చేస్తున్నారు కదా. మీ నలుగురిలో ఎక్కువ టేకులు తీసుకుని ఇబ్బంది పెట్టేది ఎవరు? ఎందుకు నేను ఒకటే ఇట్లనే చేస్తా ఒక్కొక్కసారి. నువ్వు కూడా చేస్తావు. అడుగు చూపిస్తుండు. నేను కాదు, ఒక్కనే కాదు, నేను ఒక్కనే కాదు. నువ్వు చెప్పులోకి ఎవరు? ఆమె, నేను చేస్తా అప్పుడప్పుడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి చేస్తా, ఒక్కొక్కసారి టైం పట్టి. నువ్వు కూడా తీసుకుంటా. నవ్వు వస్తున్నా, నవ్వు వస్తున్నా. నేను కూడా తీసుకుంటా. నేను కూడా తీసుకుంటా అని నేను కూడా తీసుకుంటా. ఓకే, యూటర్న్ క్రియేషన్స్ పెట్టిన తర్వాత రెగ్యులర్ గా జనాల నుంచి పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా, బాగా పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. నెగిటివ్ కామెంట్స్ అసలు రావట్లేదు. అంటే ఒక 100లో నెగిటివ్ కామెంట్ ఏదో ఒకటి ఉంటది. మనం దాన్ని చూడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వచ్చిన 10, 20, 50 కామెంట్స్ చదువుతాం. దాని తర్వాత ఇక ఏం పెట్టిరు అని చూడడం. దాని తర్వాత ఇంకొక వీడియో పెడతాం, దాన్ని కన్వర్ట్ అవుతాం, దాన్ని చూస్తాం. ఇక పద్దాన్ని వదిలేస్తాం. పెడితే పెట్టచ్చు లాస్ట్ దానికి. ఇప్పటివరకు అయితే రాలేదు, చూడలేదు మేము. ఇక చెప్పలేము. అంతేనా? అంతే. మీ లవ్ స్టోరీ గురించి చెప్పండి మాకు కొంచెం. లవ్ స్టోరీ అంటే సాంగ్స్ షూటింగ్స్ అప్పుడు వచ్చిన సాంగ్స్ షూట్. అబ్బా సేమ్ స్టోరీ. అదే స్టోరీ. సోదిలా అనిపిస్తుంది, వద్దు చెప్పకండి ఇంకా. సోదా సోదే కదా, ఎన్నిసార్లు ఇంకా అదే స్టోరీ. కొంచెం కొత్తగా ఏమన్నా చెప్పాలి. సోదాని ఎట్లా అంటారు మీరు అసలు? మరి సోది కాబట్టి సోదాని అనద్దండి, అర్థం అయిపోతుంది. హైలైట్ వేసుకోండి. కాదు, మేము లిటరల్లీ ప్రాంక్ చేద్దాం అనుకున్నాం. ఈ సోద అనమని చెప్పి తనే అన్నాడు నన్ను. సోద అన్నాడు, ట్రై చేస్తూ నవ్వుతున్నాడు మొత్తం. ఆయన అంటే మీరు అనుకో. ఇప్పటిదాకా మొత్తం నవ్విచ్చారు నన్ను. ఒక 2 సీరియస్ క్వశ్చన్లు అడుగుతా, నిజంగా సీరియస్, ఓకేనా? యూటర్న్ క్రియేషన్ అంటే ఓన్లీ ఫన్ అయినా ఏంటి? మాకు ఇది కూడా కావాలి, మేము ఈ సైడ్ కూడా చూస్తాం. సరే, మా అన్నని నన్ను హాస్టల్ వేసారు. హాస్టల్లో ఉన్నారా మీరు? 3 days. 3 days 2 nights. హాస్టల్లో ఉన్నారంటే అంటారు 3 days కి. ఓకే, ఈ రోజు చేసిర్రు, రేపు మొత్తం ఇక ఏడ్చుడే. ఇక అయ్యో స్టడీ లేదు, ఏం లేదు. ఎవరైనా వస్తే ఫోన్ తీసుకొని డాడీ వాళ్ళకి ఫోన్ చేయాలి, అలా రమ్మనాలి, తీసుకోమనాలని. తినలేదు. టిఫిన్ ఏమో మధ్యాహ్నం పెడతారు, మధ్యాహ్నం పెట్టేది రాత్రి పెడతారు. ఇక రాత్రి పెట్టేది ఎప్పుడు పెడతారో తెలియదు మనకి. ఊకే కొట్టేటోళ్ళు. ఇక అట్లా ఊకే డాడీ వాళ్ళకి ఫోన్ చేసి డాడీ వచ్చిండు, కథం ఇక ఏమనలేదు, తీసుకొని ఇంటికి వచ్చి పెనాల్టీ కట్టి మరి ఫైన్, అక్కడ నుంచి ఫైన్ ఒక 30,000 ఏమో కట్టి మరి తీసుకొని వచ్చింది మా ఇద్దరిని. ఫైన్ కట్టి మరి గవర్నమెంట్ సీట్ వచ్చింది అన్నట్టు ఇద్దరికి. అంటే ఇప్పుడు మేము ఏంటంటే, మేము ఇప్పుడు మా ప్లేస్ లో వేరే వాళ్ళు మంచిగా చదువుకునే వాళ్ళు. మేము ఇప్పుడు అది తప్పు చేసిన అంటే మేము అట్లా చేయకూడదు. ఎందుకంటే మేము ఉందామనే పోయినాము, మా తప్పు కూడా ఏం లేదు. కానీ ఇక ఉండలేము. మళ్ళీ మధ్యలో ఎవరు రాలేరు కదా, మా సీట్స్ ఖాళీగా ఉంటాయి ఇక 1 year మొత్తం. అట్లా అని చెప్పి పెనాల్టీ కట్టి మరి బయట. మీ డాడీ ప్రేమ గొప్ప చూడండి, ఏడుస్తున్నారని చెప్పేసి వచ్చేసి గబగబ డబ్బులు కట్టి. అప్పుడు మా తాత ఫ్రెండ్, మా తాత ఫ్రెండ్షిప్ లా ఎమ్మెల్యే సాయన్న, ఇప్పుడు పాపం లేరు ఎమ్మెల్యే సాయన్న గారు,
వాళ్ళు సీట్ ఇప్పించిన ఇప్పుడు గుర్తుంటది. ఓకే, సీట్ ఇప్పించినారు, ఏం లాభం. అట్లే లేదు, ఇప్పుడు ఉంటే నేను కలిసి అన్న నేను ఈ పొజిషన్ ఉండే అని చెప్పుకున్నాను, కానీ లేరు. ఓకే, 3 days ఉన్నారు మొత్తానికి హాస్టల్లో. సో నీ గురించి అట్లా ఏమైనా మెమరీస్ ఉన్నాయా నీకు? నేను ఇంటర్ లో హాస్టల్ పోదామని వెళ్ళిన, 1 day కూడా ఉండలేదు, తెల్లారి మార్నింగ్ వచ్చేసిన. తెల్లారు మార్నింగ్ వచ్చేసినావు. ఇప్పుడు మమ్మీ వాళ్ళు నేను మిస్ అవుతున్నావా? ఇక్కడ ఉండి ఇక్కడే ఉంటున్నావు కదా పూర్తిగా ఇటు సైడ్. మిస్ అంటే ఫోన్ మాట్లాడతా, కాల్. ఇక మిస్ అంటే కొంచెం మిస్ అవుతాం. వస్తారు అప్పుడప్పుడు నీ దగ్గరికి? వస్తారు అప్పుడప్పుడు, హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు. అప్పుడప్పుడు వస్తారు, కానీ ఎప్పుడైనా చుట్టానే కదా ఇప్పుడు మీ ఇంటికి ఇంకా కదా. ఎట్లా చేసుకుంటున్నారు వీళ్ళు ముగ్గురు నేను? మంచిగా చేసుకుంటా. నిజంగా నిజంగా అట్లేం లేదు. మరి మీ అత్తయ్య మావయ్య ఎలా చూసుకుంటున్నారు? అత్తమ్మ మామ సేమ్, అప్పుడు ఎట్లనా ఇప్పుడు ఎప్పుడు ఎట్లా? అప్పుడు చెప్పిన ఇంటర్వ్యూ, అప్పుడు అది వేరు కదా, ఇప్పుడు ఇది వేరు కదా. మంచిగా చూసుకుంటారు. మంచిగా చూసుకుంటారు, ఎవరైనా మంచిగా చూసుకుంటారు, అంతే కదా. సడన్ గా క్వశ్చన్లు అడితే ఆన్సర్లు చెప్పు ఇప్పుడు నాకు. చెప్పు ఇప్పుడు. ఓకే, అది షర్ట్స్ లో అదే మరి. లోకి ఫేవరెట్ కలర్ ఏంటి? పింక్. గోల్స్ అడగలేదు, లోకి అడిగారు. అంటే లోకి గర్ల్ కదా, అంటే ఆరెంజ్ ఇష్టం. ఆరెంజ్ ఇష్టం. ఆరెంజా? మరి ముందు పింక్ అని చెప్పిన. అంటే నేను లేడీస్ అందరికి కలిపి చెప్తున్నాను. లేడీస్ అందరికి ఆమె చెప్తున్నావు నువ్వు, ఇక్కడ చెల్లె చెప్పమంటే. నాకు బ్లాక్ అంటే ఇష్టం. బ్లాక్ అంట. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఎవరికి? లోకికా? ఎవరికి? నాకు పిజ్జా ఫేవరెటా? ఓకే, యశోకి? బర్గర్. చికెన్ బిర్యానీ. సోనీకి? పప్పుచారు అన్నం. నిజమా? పప్పుచారు, ముద్దపప్పు, ఆవకాయ, అన్ని పెడితే గుర్తుందా నీకు? బాగా. సేమ్ పిచ్, నా లెక్కనే అన్నాడు. అంటే నేను కూడా సేమ్ అవే ప్రిఫర్ చేస్తాను. ఒక పాపడ పప్పుచారు ఉంటే దారా తింటది. సేమ్ పిచ్. సో యశ్ ఫేవరెట్ కలర్ ఏంటి? ఫేవరెట్ కలర్ బ్లాక్. ఇందాక చెప్పింది కదా ఇంతసేపు ఆలోచించి. బ్లూ బ్లాక్ అంటే రెండు. యశ్ బర్త్డే ఎప్పుడు? March 3rd. గుర్తుందా? ఓన్లే మీరిద్దరు ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్న డేట్ ఏంటి? చెప్పాలా? చెప్పు నువ్వు చెప్పు. నాకు తెలియదు ఆ డేట్. మేలేనే. మే 21st. అతని వాళ్ళ యానివర్సరీ ఎప్పుడు? ఇంకా దగ్గరకు వచ్చినాం. మేలేనే ఉంది, డేట్ మర్చిపోయినా. డేట్ ఎప్పుడు? May 27 నైట్ 9:30 10 అవుతుంది. 9:30 10. ఆ టైం పండు తిని పండుకొని రూమ్ కి వెళ్ళినా ఇంకొక కొత్త ఏపకిండు గుర్తుకులేదు. నైట్ అంటుంది. నైట్ నైట్ ఆ పగలు ఏది చెప్తే అంతే, ఇంకా అంతే కదా. ఓకే గైస్, ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చేయబోతున్నాం ఇప్పుడు. అంటే మా వాళ్ళందరూ స్టూడెంట్స్ కాబట్టి కొన్ని ఎడ్యుకేషనల్ క్వశ్చన్స్ అడుగుతాను నేను. ఫస్ట్ ఎందుకు చిన్న క్వశ్చన్స్ అడుగుతా. A+B² 2AB. A+B² ఫార్ములా చెప్పమ్మా. ఏ క్లాస్ నో 8th క్లాస్ ఉంటదా? ఎందుకున్నా మర్చిపోయినా. A² + B² + 2AB. వావ్, ఇంప్రెసివ్. మీకు ఎలా గుర్తుంది? A² + B² + 2AB. నేను కరెక్ట్ చెప్పినా కదా? బాగా చెప్పావు, చాలా బాగా చెప్పారు. ఓకే, సో నీ డిగ్రీ కదా. APSRTC చెప్పు. ఆంధ్రప్రదేశ్. APSR TC. ఆంధ్రప్రదేశ్ స్టేట్ టియా. APSR TC. సీరియస్ గా తీసుకోకండి, వచ్చిన ఆన్సర్లు చెప్తే చాలు, పర్లేదు. లోకి లెక్క. పాపం బాగా చదువుకున్న బిడ్డలు అయిపోయి ఆలోచిస్తున్నారు ఎక్కువ. మీరంటే క్రికెట్ కి వేస్తారు లిటరల్లీ గాయ్స్. అమేజింగ్. నేను అసలు అనుకోలేదు.
నేను అలా అంటానా? నాసా ఫుల్ ఫామ్ చెప్పండి. నేను నాసా వర్డే స్పేస్ అంట. నాసా అనేది ఒక సంస్థ, అది మనకి చంద్రమండలం మీద ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటది ఒకటి. అదొక సంస్థ, ఒక కంపెనీ నాసా అనేటిది. ఫ్యాక్ట్స్ లో విన్నాం, విఆర్ ఫ్యాక్ట్స్ అని చెప్తారు కదా, అందులో నాసా గురించి బాగా చెప్పింది వదిలే. నాసా అంటే ఏంటి చెప్పండి చాలు నాకు. నువ్వు చెప్పు నాసా ఏంటి. నువ్వు చెప్పు. బాగా చెప్పి 8th క్లాస్ చదువుతున్న లోకి చెప్తుంది ఇప్పుడు. సరే, నువ్వే కావాలి సినిమాలో హీరో ఎవరు? ఎవరు సినిమా అది తెలీదు నాకు కూడా, ఏదో వచ్చిందని అడిగా. నువ్వే కావాలి. సరే, అలా వైకుంఠపురం సినిమాలో సినిమా చూసుంటారు కదా, అలా వైకుంఠపురంలో సినిమాలో సెకండ్ హీరో పేరేంటి? సెకండ్ హీరో మన అల్లు అర్జున్ అంటే చెప్తాను. ఇప్పుడు ఒక డాన్స్ చెప్పేస్తారు అయితే మీరు. నాకు ఆన్సర్ రాదు. లోకి నీ ఫేవరెట్ హీరో? మీరే ఎవరు లేరు. హీరోయిన్ ఉందా? ఎవరు? సాయి పల్లవి. సాయి పల్లవి. ఓకే, సాయి పల్లవి సినిమా పేర్లు చెప్పు వరుసగా. లవ్ స్టోరీ, తండేల్. తండేల్. ఇప్పుడు సాయి పల్లవి లవ్ స్టోరీ సినిమాలో ట్రైన్ లో ఏ కలర్ డ్రెస్ వేసుకుంది? వాడుకోవాల్సిందా అని లవ్ స్టోరీలో అంటారా? అల్లా ఫిదాలో అంటారా? నువ్వు లవ్ సో నీకే ఫేవరెట్ హీరో? అరే హీరోయిన్ సాయి పల్లవి. హీరోయిన్ సాయి పల్లవి. హీరో హీరో యశ్ అని చెప్పకండి. నాని. నాని. ఓకే, నాని రీసెంట్ గా వచ్చిన సినిమా పేరేంటి? రీసెంట్ హిట్. హిట్. హిట్ 3 చూసినారా? పోయేటప్పుడు చూస్తాం. హిట్ 3కి ముందు తీసిన సినిమా ఏం సినిమా మీకు ఇంకా గుర్తు రావట్లే? ఆయన ఒక డాడీలా చేస్తారు కదా. ఆయన నువ్వు చెప్పినావు లోకి. అంజీ నువ్వు? రామ్ చరణ్ ఎలాగో ఫేవరెట్ హీరో అని తెలుసు, ఆ హెయిర్ స్టైల్ చూస్తే తెలుస్తుంది. రామ్ చరణ్ గారి సినిమాలు చెప్పు వరుసగా. ఆయన హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినంత ఈజీ కాదు కదా, చెప్పు. మగధీర, రంగస్థలం. మగధీర డైరెక్ట్ ఇంక రంగస్థలం. అదే చిరుత. సో ఈ మధ్య బాగా ఫేమస్ కదా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, ఓ తెగ వైరల్ అవుతుంది. మరి మీ గురించి ఏంటి? బెట్టింగ్ యాప్స్ మమ్మల్ని కూడా అడిగారు చేయమని. ఓకే, చాలా ప్లాట్ఫామ్స్ నుంచి అడిగారు, చాలా ఇస్తాను కూడా అన్నారు. కానీ మేము ఒకటే చెప్పినాం. చాలా అంటే ఎంత ఇస్తా అన్నారు? ఒక రీల్ కి ఇస్తా అన్నారు. రీల్ కి 2 లక్షలు ఇస్తా అన్నారా? 30-40 ఇస్తా అన్నారు. ఓకే, రీల్ కి. బట్ నేను చెయ్యము, మాకు ఫ్యామిలీ కంటెంట్ మేము చెయ్యము, మాకు ఇలాంటి అవసరం లేదా అంటే వాళ్ళు అలాగా సరే మాకు వద్దు అవసరం లేదు అని చెప్పి బ్లాక్ చేసేసిన. ఎన్ని వచ్చినా సరే బ్లాక్ చేసేస్తాను. అంటే మనకి ఉంటాయి కదా రిక్వెస్ట్ లో ఉంటాయి కదా, అందులో ఉంటే డిలీట్ చేసేస్తాం. చెయ్యం కూడా ఇక ఫ్యూచర్ లో, ఎందుకంటే ఇక వద్దా. కానీ ఒక విషయానికి మెచ్చుకోవాలి మీ అందరినీ, ఫ్యామిలీ మొత్తం ఎవరు చూసినా కూడా ఇబ్బంది పడకుండా, గలీజ్ ఉన్నాయి రీల్స్ అనుకోకుండా నీట్ గా అందరు చూడగలిగేలా ఇన్ని రోజుల నుంచి కంటెంట్ మేనేజ్ చేయడం అనేది గొప్ప విషయం. ఎలా అసలు మొత్తం ఫ్యామిలీ చూసేలా? మనం ఒక స్టెప్ తీసుకునే ముందు, అదే ఇప్పుడు మీకు చెప్పిన బెట్టింగ్ ప్రమోషన్ లో అందరం కూర్చొని ఆలోచించి, అలా ఒక స్టెప్ తీసుకునే ముందు అందరం ఆలోచిస్తాం. దీని తర్వాత ఇప్పుడు మనం చేసింది కదా, దాని తర్వాత ఏమైతుంది అని ఆలోచించి ఆ ఫ్యూచర్ ఎట్లా అవుతుంది అని తెలుసుకొని స్టెప్ వేస్తాం. ఇప్పుడు ఇది కూడా దీంట్లో కూడా అంతే, వద్దు మనకి 10 మందికి యూజ్ చేద్దాం. కంటెంట్ రాసేటప్పుడు కూడా డాడీ అరే అందరూ చూసేలాగా ఉండాలి, పిచ్చి పిచ్చి రాయకని చెప్తారా? 10 మందికి చూసి నవ్వుకొని మనని గుర్తుపెట్టుకుంటే చాలు, తిట్టుకునే పనులు మనకు అవసరం లేదని అట్లా అనుకొని. మాకేమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫ్యామిలీకి, అదే మీ ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి? ఎప్పుడు చెప్తానే ఉంటారు, ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. అండ్ ఇంకొక విషయం నన్ను అడగమని చెప్పారు అది పనిగా, యూటర్న్ క్రియేషన్స్ ఛానల్ కి ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారని చెప్పేసి. 6 నెలలు అయిందా, 7 నెలల మొత్తం? అంటే మేము ఎప్పుడు రెవెన్యూ కోసం కష్టపడము. ఏంటంటే మనకి పేరు ఫస్ట్, మనకి ఏంటంటే మన ఫ్యామిలీ తెలవాలి, మనం ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే చేసినాం. ఇప్పుడు దాకా మీ ఫ్యామిలీ తెలిసిపోయింది, మీరు తెలిసిపోయారు, కావాల్సినంత పేరు వచ్చేసింది. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, నేను ఇప్పుడు కొత్తగా పోయి యూట్యూబ్ లో సంపాదించేది ఏం లేదు. మా డాడీ మా కోసం ఆల్రెడీ డాడీ కష్టపడి చెప్పే ఉంటాడు, డాడీ కష్టపడి మాకు సరిపోయేంత సంపాదించిండు. ఏంటంటే మా కాళ్ళ మీద నిలబడి మాకు సొంతంగా ఏది ఉందని చెప్పుకోవడానికి స్టార్ట్ చేసినాము. దాంతో అది మళ్ళా అది సంపాదించిందే కాకుండా డాడీ మళ్ళీ మాతో ఉండి మమ్మల్ని కూడా సక్సెస్ చేసిండు.
రెవెన్యూ అంటే ఇప్పుడు కెమెరాస్ ఇవన్నీ తీసుకున్నాం హెవీటీ ఈఎంఐస్ కట్టుకోవడానికి అయితే సరిపోతున్నాయి. ఈఎంఐస్ కట్టుకోవడానికి అవే అయిపోతున్నాయి అంతేనా? మరి కాస్ట్లీ కెమెరాలు ఫోన్లు ఇక మనం అంటే కంటెంట్ పెరుగుతున్న కొద్ది కొంచెం క్లారిటీ కావాలనిపిస్తుంది వాయిస్ లో గానీ వీడియోలో గానీ, ఇక దానికే పెట్టడం అవుతుంది. బట్ ఫ్యూచర్ లో ఏదైనా ఉంటే నేను మళ్ళీ ఇంటర్వ్యూలో చెప్తా. అంతేనా? కాదు, ఎడిటింగ్ కి ఈ వీడియోస్ ఎంత టైం పడుతుంది ఒక వీడియోకి? ఒక టైం 12 hours 10 hours మినిమం. ఒక వెబ్ సిరీస్ కి అయితే ఒక 24 hours కూడా పట్టొచ్చు. అంటే ఒక మనకు రేపు కంపల్సరీ మొన్న నేను 12th episode నా సిచ్యువేషన్ ఎట్లుండే అంటే ఎల్లుండి ఊరికి వెళ్ళాలి, ఈరోజు షూటింగ్ అయిపోయింది, మనకి డబ్బింగ్ చేసి ఎడిటింగ్ చేసి కలర్ గ్రేడింగ్ చేసి అన్ని చేసి నేను ఎల్లుండి మార్నింగ్ 5 o'clock పోస్ట్ చేసి ఊరికి వెళ్ళాలి, ట్రైన్ ఉంది. ఏం చేయాలని ఆలోచించి డాడీ ఒక్కరోజు మొత్తం నాకు టైం కావాలి, నేను ఏ పని చేయగా మొత్తం వెబ్ సిరీస్ ఎడిటింగ్ చేసుకుంటా అని చెప్పి పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి నైట్ వరకు ఇక అన్ని వాళ్ళు నాకు తెచ్చిచ్చి నేను దాకనైనా మొత్తం ఎడిటింగ్ చేసి 12th episode రిలీజ్ చేసిన. మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళా 8 o'clock ట్రైన్ కి వెళ్ళిపోయినాం. 5 o'clock రిలీజ్ చేసి 8 o'clock ట్రైన్ కి వెళ్ళిపోయినాం. అట్లా ఇక ఇప్పటికే చాలా లేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఊరికి వెళ్తే మళ్ళీ లేట్ అవుతుందని రిలీజ్ చేసి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి ఎంత వెళ్ళింది ఎంత రీచ్ వచ్చిందని ఇక ఫోన్ లో చూసుకున్నాం అక్కడికి వెళ్ళి. హాయ్ హలో గైస్ అండ్ హై డ్రీమ్ సబ్స్క్రైబర్స్ అందరికి అండ్ యూటర్న్స్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ అండ్ యశు సోని అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అందరి సబ్స్క్రైబర్స్ కి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. అండ్ మేము మీరు పెట్టిన కమెంట్స్ కి కానీ మెసేజెస్ కానీ రిప్లై ఇవ్వకపోతే ఏమనుకోకండి, మాకు మీకు బాండింగ్ అనేది అలానే ఉంటది. బట్ మేము చూడకనో లేకపోతే కొంచెం బిజీ ఉండో మేము ఇవ్వలేకపోతాము. బట్ మీ కమెంట్ అందరి కమెంట్స్ మేము చదువుతాము అండ్ మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ మీ సపోర్ట్ ద్వారా మేము ఇంకా ముందుకెళ్ళాలి, మంచి మంచి స్టేజ్ లోకి వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాయ్. మా ఛానల్ అయితే ఇలానే సపోర్ట్ చేయండి. వెబ్ సిరీస్ అయితే వస్తుంది ఇంకా అంటే 13th episode అని అడుగుతున్నారు. బట్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఎగ్జామ్స్ ఉన్నాయని ఆపేసినాం. సో వస్తాయి, అంతే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే సపోర్ట్ చేస్తుండని ఇలానే మన సబ్స్క్రైబర్స్ అందరికి థ్యాంక్ యూ. ఈయనలో కనిపించిన కమెడియన్ ఉన్నాడండి కదా, జోక్స్ కమెడియన్ అన్ని నెక్స్ట్ సిరీస్ లో వస్తాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇప్పిస్తా, వాడతా మొత్తం. అంటే ఇప్పటి వరకు వాడలేదు, ఇక నెక్స్ట్ సిరీస్ లో అట్లా వాడతా. వెయిట్ చేస్తున్నాం మేము కూడా. ఓకే లోకి వెయిట్ చేస్తున్నావు కదా, నిజం చెప్పి ఇప్పుడు ఏం చెప్పాలి మనసులో ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా అని అనుకుంటున్నావు కదా, చెప్పేసి. యూటెన్స్ క్రియేషన్ కి యశు సోని అఫీషియల్ కి మీరు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇంకా మీరు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. నన్ను ఇంతవరకు ఎవరైతే చిన్న చిన్న పిల్లలు లైక్ చేస్తారు, నన్ను చిన్న చిన్న పిల్లల వాళ్ళందరికీ అంట చూసినారా ఎంత ప్రేమగా చెప్పింది లోకి. చిన్న చిన్న పిల్లలు అనద్దు, నీ అంత వయసు. నీకేంటి వయసు అయిపోయిందా? అని ముసలాడు కనిపిస్తలేదా? ఎంత 15 సంవత్సరాలు వచ్చినాయా నీకు? చూడండి హేరా ఏ రామ్ చరణ్ పాపం కనిపిస్తలేదురా. ఇది ఇప్పుడల్లా అవ్వదు గైస్, వాళ్ళు కొట్టుకుంటూనే ఉంటారు. మళ్ళీ ఇంకోసారి ఇంకెప్పుడైనా మళ్ళీ కల్పిస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్. కొట్టుకుంటాం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా, నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ ఎ టైగర్.